హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయాలజీ అక్క యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన థర్డ్ వీడియో అనమాట. ఈరోజు కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్ చూస్తున్నాం. దీనిలో కొన్ని పార్ట్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా ఫారిన్స్, సలైవరీ గ్లాండ్, సలైవరీ రిజర్వాయర్, ఈసోఫాగస్, గిజర్డ్, హిపాటిక్ సీకే, మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్, మీసెంట్రాన్, కోలన్, రెక్టమ్. ఈ మీసెంట్రాన్ మిడ్ గట్ కూడా అంటారు. కాక్రోచ్లో మెయిన్గా 3 గట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ గట్ వచ్చి ఫోర్ గట్, సెకండ్ గట్ మిడ్ గట్, థర్డ్ గట్ హైండ్ గట్. ఈ 3 గట్స్ ఉంటాయి అన్నమాట. ఫోర్ గట్ కొన్ని పార్ట్స్ డివైడ్ అయి ఉంటుంది, మిడ్ గట్ కొన్ని పార్ట్స్ డివైడ్ అయి ఉంటుంది, హైండ్ గట్ కొన్ని పార్ట్స్ డివైడ్ అయి ఉంటుంది. ఫారిన్స్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ కిందకి రాదు, కానీ మనం మెన్షన్ చేయొచ్చు పార్ట్స్లో. సలైవరీ గ్లాండ్స్, సలైవరీ రిజర్వాయర్స్, ఈ రెండు సలైవరీ నుంచే వస్తుంది అనమాట. ఇది కామన్ సలైవరీ గట్కి కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈసోఫాగస్ నుంచి ఇది ఉంది కదా, ఇది క్రాప్ అంటారు అనమాట. క్రాప్ అంటే సేమ్ హ్యూమన్ బీన్స్లో ఎలా అయితే ఫుడ్ స్టోర్ అయి ఉంటుందో సేమ్ స్టమక్ లాగా యాక్ట్ చేస్తుంది ఈ క్రాప్. ఇట్ యాక్ట్స్ లైక్ స్టమక్ అనమాట. దీనిలో ఫుడ్ స్టోర్ అవుతుంది. నార్మల్గా మౌత్ దీన్ని కన్సిడర్ చేస్తే దీని కింద ఇక ట్యూబులర్ ఈసోఫాగస్ అనేది ఉంటుంది. అన్ని ట్యూబులర్ సిస్టమ్స్లో ఉంటుంది. మనవన్నీ ఓరల్ ఉంటాయి కదా, ట్యూబులర్ బకల్ క్యావిటీ, ట్యూబులర్ అన్ని ట్యూబ్ లాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే చిన్న ఆర్గానిజం కాబట్టి అన్ని ట్యూబ్స్ లాగా ఉంటాయి. ఇక్కడ అన్ని మ్యాక్సిలరీ పాల్ప్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఎయిర్ లైక్ స్ట్రక్చర్స్, మ్యాక్సిలరీ పాల్ప్స్. దీని తర్వాత ఇక్కడ క్రాప్ ఆర్గన్ అనేది మనం చూస్తాం. ఈ క్రాప్లో ఫుడ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ గిజర్డ్ అనమాట. ఈ గిజర్డ్ అనేది డైజెషన్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది, ఫర్ గ్రైండింగ్ పర్పస్ అనమాట. నెక్స్ట్ హిపాటిక్ సీకే, ఇవేమో హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట, విచ్ ఆర్ ప్రెసెంట్ బిలో ద గిజర్డ్. మనం గిజర్డ్ క్రాస్ సెక్షన్ ఒకవేళ చూసుకుంటే దానిలో 6 టీత్ లాంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. 6 టీత్. ఈ టీత్ అన్నీ హెల్ప్ చేస్తాయి అనమాట గ్రైండింగ్ పర్పస్ కోసం. మనకు అన్ని టీత్లోనే ఉంటాయి, కానీ కాక్రోచ్లో ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మాల్ఫిజియన్ ట్యూబ్యూల్స్, మీసెంట్రాన్ ఏమో మిడ్ గట్. నెక్స్ట్ కోలన్, రెక్టమ్. ఇక్కడ మనం చూసుకుంటే దీని డయామీటర్ లెంత్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. ఇక్కడ హైండ్ గట్ నుంచి మనకి డయామీటర్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. లాస్ట్లో రెక్టమ్ నుంచి యానల్ అపర్చర్ మనకు ఉంటుంది. యానల్ అపర్చర్. నెక్స్ట్ ఈ యానల్ అపర్చర్ నుంచి ఎక్స్క్రీషన్ ప్రాసెస్ అనేది ఇంకా ఎండ్ అయిపోతుంది. ఈ ఫోర్ గట్ ఏమో గ్రైండింగ్, బైటింగ్ ఇంకా చూయింగ్ పర్పస్ యూజ్ అవుతుంది. మిడ్ గట్ వచ్చేసి మనకి అబ్జార్ప్షన్ ఇంకా డైజెషన్ పర్పస్ యూజ్ అవుతుంది మిడ్ గట్. అదే హైండ్ గట్ చూసుకుంటే ఎక్స్క్రీషన్ అండ్ అబ్జార్ప్షన్ పర్పస్ యూజ్ అవుతుంది హైండ్ గట్. నెక్స్ట్ దీనిలో పార్ట్స్ చూసుకుంటే ఈ గిజర్డ్ వరకు మనకి ఫోర్ గట్ అనమాట. అప్ టు గిజర్డ్ మనకి ఫోర్ గట్. మిగతా ఇక్కడ మిడ్ గట్ అని రాస్తుంది కాబట్టి ఇది జస్ట్ మిడ్ గట్కి చెందిన పార్ట్స్. కాలన్, రెక్టమ్ వచ్చేసి హైండ్ గట్ కిందకు వస్తాయి అనమాట. ఇది మొత్తం చూసుకుంటే కంప్లీట్ కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్. లాస్ట్లో 10th సెగ్మెంట్ వరకు మనకి కాక్రోచ్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. 10th సెగ్మెంట్కి ఎండ్ అయిపోతుంది అంతే.